ఇది ఏ జీవి? ఇది ప్రత్యేకంగా ఉన్నటువంటి జీవి. ఇది చెత్త రూపంలో ఉన్నది. చూడడానికి చెత్తలాగానే ఉన్నది, కానీ నడుస్తున్నది, అటు ఇటు పోతుంది. దీని ప్రత్యేకత ఏందో మనకు తెలవాలి. ఈ విచిత్రమైన విశ్వంలో రకరకాల జీవులు, ఇది కూడా ఒక వింత రకమైన జీవి. దీని శాస్త్రీయ నామము ఏముంటుంది? మరి ప్రకృతిలో కొత్త కొత్త జీవులు కూడా మనకు కనబడుతున్నవి. ఈ జీవులు పుట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడ్డప్పుడు ఇటువంటి జీవులు రావడం జరుగుతుంది, పుట్టడం జరుగుతుంది. ఈ జీవులు ప్రకృతిలో రకరకాల జీవులు పుడుతుంటాయి. ఇది కూడా మరి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ రకమైన జీవులు పుడతాయి. దీన్ని ఒక జీవిలాగానే అనుకోలేదు మనం, చెత్తలాగానే ఉంది. మొత్తం చూడడానికి సేమ్ చెత్తలాగానే ఉంది, కానీ ఆకుల్లాగా చెత్తలాగా ఉన్నది. ఇది మరి నడుస్తుంది, అక్కడెక్కడ కదులుతుంది, గోడలపై పాకుతుంది. ఇటువంటి జీవులు కూడా ఉంటాయని మనకు ఇప్పుడే తెలుస్తుంది. ఈ ప్రకృతిలో వింత జీవులు మనకు ఎన్నో దర్శనమిస్తుంటాయి. దీని వలన మన ప్రకృతి యొక్క గొప్పతనం, ప్రకృతి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ జీవి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనుగడ సాగిస్తుందో ఆ మనుగడ సాగించడానికి జీవులు ప్రకృతిలో ఉండి మనుగడ కోసం జీవన పోరాటం చేస్తుంటే చూడండి. ఇది ఏ విధంగా గోడ పాక్కుంటూ పైకి పోతుందో మనకు అర్థమవుతుంది. చూడడానికి కట్టె పుల్లలాగానే ఉంది, కానీ మంచిగా ఎక్కుకుంటా పాక్కుంటా పైకి పోతుంది. కిందికి 2 కాళ్ళు, మీదికి 2 కాళ్ళు, ముందు ఉంది. ఇది ఎండిపోయిన ఆకులాగానే కనబడుతుంది. మరి మేము ఆకులే అనుకున్నాము, కానీ మళ్ళీ బాగా పరిశీలించి చూడడం వలన ఇది ఒక జీవి అని తెలిసింది. మరి ఈ విచిత్రమైన విశ్వంలో రకరకాల జీవులు పుడుతుంటాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి జీవి అని మనం తెలుసుకోవాలి. నేటి విద్యార్థులు కూడా ప్రకృతి గురించి పరిశీలించి ప్రకృతిలో జీవించేటువంటి జీవుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఇది ఒక విచిత్రమైన జీవిగా మనము చెప్పవచ్చు.